గుండె పరీక్షలకు ఉపయోగపడే అత్యాధునిక సాంకేతికతను పరిశోధకులు అభివృద్ధి చేశారు. గుండె వివరణాత్మక 3 డైమెన్షియల్ విజువలైజేషన్ను క్యాప్చర్ చేయగల అద్భుతమైన ఇమేజింగ్ సాంకేతికతను రూపొందించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సాంకేతికతను మానవ హృదయానికి ఓ గూగుల్ ఎర్త్గా అభివర్ణించవచ్చు. ఈ సాంకేతికత కార్డియోవాస్కులర్ మెడిసిన్ పురోగతికి ఎంతో కీలకం కానుంది. ఇప్పటికే ఈ టెక్నాలజీతో మెదడు, ఊపిరితిత్తులు, కిడ్నీ, ప్లీహాల ఇమేజింగ్ను పూర్తి చేశారు. ఇక్కడ మునుపెన్నడూ కనిపించని మానవ గుండెకు సంబంధించిన చిత్రాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. యూనివర్సిటీ కాలేజ్ లండన్, యూరోపియన్ సింక్రోట్రోన్ రేడియేషన్ ఫెసిలిటీ పరిశోధకులు కలిసి అభివృద్ధి చేసిన హైరార్కికల్ ఫేజ్ కాంట్రాస్ట్ టోమోగ్రఫీ హిప్ సిటీ అనే ఎక్స్రే సాంకేతికతతో గుండెలోని ప్రతి మూలను ఇలా స్పష్టంగా పరిశీలించవచ్చు. ఆరోగ్యంగా ఉన్న వ్యాధి బారిన పడ్డ మనిషి గుండెలను స్కాన్ చేయగా అవయవ నిర్మాణాన్ని 20 మైక్రోమీటర్లు అంటే వెంట్రుక మందంలో సగం పరిమాణాన్ని క్యాప్చర్ చేయగలిగారు. సిటీ ఇమేజింగ్ కు కొత్త రూపమైన ఈ సాంకేతికత కోసం ఏళ్లుగా పరిశోధనలు జరిగాయి. ప్రస్తుత ప్రపంచంలో కార్డియోవాస్కులర్ వ్యాధి అనేది అతిపెద్ద ప్రాణాంతకమైనదిగా మారింది. రక్త ప్రసరణ తగ్గి గుండె బలహీనపడటం వల్ల ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ కు గురై 2019లో ప్రపంచవ్యాప్తంగా 16% మరణాలకు కారణమైంది. ఆ వ్యాధిపై గతంలో చేయలేని పరిశోధనలను హిప్ సిటీ స్కాన్ సాధ్యమయ్యేలా చేయనుంది. గూగుల్ ఎర్త్లో ఒక దేశాన్ని జూమ్ చేసి ప్రతి వీధిని చూసినట్లే గుండెలోని ప్రతి భాగాన్ని, వాటి మధ్య లింకులను దీనితో స్పష్టంగా చూడవచ్చు. అరిథ్మియా లేదా అసాధారణ గుండె లయను పరిశీలించే వీలుంటుంది. కార్డియోవాస్కులర్ వ్యాధిని ఇప్పటివరకు అల్ట్రాసౌండ్, సిటీ, ఎంఆర్ఐతో నిర్ధారిస్తున్నారు. కానీ అవేవి హిప్ సిటీ స్కాన్లా గుండె లోపల ఏం జరుగుతుందోననే వివరణాత్మక సమాచారాన్ని అందించవు. ఈ సాంకేతికతతో చికిత్సలు, శస్త్రచికిత్సలు మెరుగ్గా మారనున్నట్లు తెలుస్తోంది. అలాగే పాఠ్య పుస్తకాల్లోని చిత్రాలు లేదా 2D ఇమేజ్లతో సర్జన్లకు శిక్షణ ఇచ్చే కన్నా 3D స్కాన్తో శిక్షణ ఇవ్వడం వల్ల వారు మరింత సులభంగా అర్థం చేసుకోగలరని పరిశోధకులు తెలిపారు.